ఈ ప్రధానమైనటువంటి వ్యవహారం ఏం నడుస్తున్నదంటే ఈ ఫోటోల పిచ్చ పేర్ల పిచ్చ, ఫోటోల పిచ్చ పేర్ల పిచ్చ. రాష్ట్రం విభజన తర్వాతన ఎదురైనటువంటి సమస్య ఇది. ఈ దఫా అట్లాంటి దానికి దూరం పెట్టారు చంద్రబాబు గారు. ఏదైతే జగన్ మొన్నటిదాకా జగనన్న గోరుముద్ద పథకం అంటూ ఆ సందర్భంగా పిల్లలకి ఇచ్చేటటువంటి చిక్కీలు అంటే మన పప్పు చెక్కలు అనమాట, ఆ పప్పు చెక్కలకు సంబంధించి దాని మీద కూడా జగన్ బొమ్మలు వేసుకున్నటువంటి వైనం ఉంటే, ఇప్పుడు చంద్రబాబు గారు అయితే చిక్కీల మీద ఆ ఫోటో తీపించేశారు. తాజాగా చూస్తే పాఠశాల విద్యార్థులకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటిదాకా వైసీపీ రంగులతో చిక్కీలు పంపిణీ చేస్తే ప్రభుత్వం మారిన దృష్ట్యా ఏ పార్టీకి సంబంధం లేని రంగులతో చిక్కీలు మధ్యాహ్న భోజన విభాగం తయారు చేస్తుంది. ఇవి ఇప్పటికే బడులకు చేరినాయి. గురువారం నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్నటువంటి నేపథ్యంలో అధికారులు చిక్కీలు సరఫరా చేస్తున్నారు. ఇప్పటిదాకా వైసీపీ రంగులతో పాటు జగన్ బొమ్మను కూడా ముద్రించి చిక్కీలు పంపిణీ చేసేవాళ్ళు. ఈ చిక్కీలు వస్తుంది జగన్ అని చిన్నపిల్లలకు కూడా తెలియాలని గత ప్రభుత్వం ఆరాటపడింది. చివరికి రాగి జావా ఇచ్చే స్టీలు గ్లాసుల మీద కూడా జగన్ పేరు వేసింది. ఎన్నికలకు ముందు కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ చిక్కీలతో టీచర్లు నానా పాటలు పడ్డారు. జగన్ బొమ్మ ఉండటంతో కవర్లు తొలగించి చిక్కీలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. వందల సంఖ్యలో కవర్లు తొలగించలేక టీచర్లు ఇబ్బంది పడ్డారు. కవర్లు తొలగించకుండా చిక్కీలు పంపిణీ చేశారనే కారణంతో కొందరు టీచర్ల మీద చర్యలు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు ఆ ఫోటో లేకుండా ముందుకు వెళ్తున్నారు.